ప్రైజ్లాడండి. అందరూ బాగున్నారా? దేవునికి స్తోత్రములు. ఈరోజు రాజుల గ్రంథం 1వ రాజుల గ్రంథం 17వ అధ్యాయం మాట్లాడుకుందాం అండి. 1వ వచనం. అంతటా గిలాదు కాపరస్తుల సంబంధియును తిష్బీయుడైన ఏలీయా అహాబు వద్దకు వచ్చి, ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు, నా మాట ప్రకారము కాక ఈ సంవత్సరములో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను. పిమ్మట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, నీవు ఇచ్చట నుండి తూర్పు వైపునకు పోయి యోర్దాను నాకు ఎదురుగానున్న కేరీతు వాగు దగ్గర దాగియుండుము. దేవుని స్తోత్రములండి. యేసు నామములో వాక్యం వివరించుకుందాము. దేవాతి దేవుడు ఏలియా గారి చేత వాగ్దానం ఒకటి పంపించారు. ఏలియా గారు ఏం చేశారంటే, ఈ సంవత్సరము మంచైన వర్షమైనను కురవదని అహాబుతో చెప్పారండి. చెప్పినప్పుడు ఏలియా గారి దగ్గరికి వెళ్ళి యెహోవా వాక్కు, నువ్వు కేరీతు వాగు దగ్గరికి వెళ్ళి దాగియుండు అని చెప్పారు. ఆ కేరీతు వాగు దగ్గరికి వెళ్ళినప్పుడు నేను ఆహారం కూడా పంపిస్తాను అని చెప్పారు. ఆ కేరీతు వాగు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ వాగు నీరు త్రాగుచు ఉన్నప్పుడు కాకోలంతో నీకు ఆహారం పంపిస్తానన్నారు. ఆ కాకోలం మాంసం, రొట్టె ఉదయం సాయంత్రం కూడా ఏలియా గారికి తెచ్చి పెడుతుంది. ఆ వర్షం లేనందున ఆ కేరీతు వాగు ఎండిపోయినప్పుడు మళ్ళీ యెహోవా నుండి ప్రత్యక్షమయ్యి ఏలియా గారితో ఒక మాట చెప్పారు. నీవు వెళ్ళి సారేపతి అనే ఊరిలో ఎదవరాల దగ్గర ఉండవలసిందని సెలవిచ్చి ఉన్నారు. ఆమెకి ఏమీ లేదు, కానీ ఆమె దగ్గరికి వెళ్ళమని చెప్పారు. ఆమె ఎవరు? సీదోను పట్టణ సంబంధురాలు అగు సారేపతి ఎదవరాలు. ఆమె దగ్గరికి పంపించారు. ఏలియా గారు మాట, యెహోవా తండ్రి మాట చొప్పున సారేపతినకి వెళ్ళి గవిని దగ్గర కూర్చున్నప్పుడు ఆమె పుల్లలు ఏరుకోవడానికి వచ్చిందంట. పుల్లలు ఏరుకోవడానికి వచ్చినప్పుడు ఆమెను చూసి పిలిచి, నాకు కొంచెం త్రాగుటకు నీళ్లు తీసుకురమ్మని వేడుకొన్నడంట. అడగటం కాదు, వేడుకొన్నప్పుడు ఆమె తేటానికి వెళ్ళిందంట. తాగటానికి నీళ్లు తెమ్మన్నప్పుడు వెళ్ళినప్పుడు మళ్ళీ పిలిచి, దైవజనుడు నాకు ఒక రొట్టె ముక్క తెమ్మని అడిగిండంట. దైవజనుడు అయిన యెహోవా జీవముతోడు, నీ దేవుడైన యెహోవా జీవముతోడు, నా దగ్గర ఆ తొట్టిలో కొంత పిండి నూనెలు బుడ్డిలో కొంచెం నూనె ఉంది కాబట్టి ఈ పిండి ఈ నూనె కలిపి పుల్లలు ఏరుకుపోయి నా కొడుకు నేను అవి చేసుకొని తినాల సావకముందు అన్నట్టు దైవజనుడు చెప్పినప్పుడు, అప్పుడు దైవజనుడు అన్నాడు కదా, మీరు భయపడొద్దు, నీవు చెప్పినట్లు చేయము. అయితే అందులో నాకు ఒక చిన్న అప్పం మొదట నా యొద్దకు తీసుకొని రమ్ము, తర్వాత మీరు అప్పములు చేసుకొని తింటారని దైవజనుడైన ఏలియా గారు చెప్పారు. చెప్పినప్పుడు ఆ పిల్లవాడిని ఆడ పెట్టుకొని ఆ పిండి చిన్న అప్పం చేసుకొని, ఒకవేళ సపోజ్ ఆ పిల్లవాడికి ఆకలి అయి ఉండొచ్చు, తినటానికి వీలు, ఆయన ఎంతో ఆశపడి ఉండొచ్చు. కానీ ముందు దైవజనుడు మాట ప్రకారము తీసుకొని వచ్చి ఏలియా గారికి ఆ చిన్న అప్పం తీసుకొని వచ్చి ఆ నీళ్లు తెచ్చి ఇచ్చినప్పుడు, తిన్నప్పుడు ఆ తొట్టిలో ఆ పిండి అయిపోలేదు, ఆ బుడ్డిలో నూనె అయిపోలేదు. అది దేవుడిచ్చిన వాగ్దానం కాబట్టి ఆ వాగ్దానం నెరవేర్చబడింది. కరువు కాలం అంతా కూడా వాళ్ళు పోషించబడ్డారు. ఆ తల్లి, ఆ కొడుకు, వాళ్ళ ఇంటివారు, ఈ దైవజనుడు కూడా. ఈ దైవజనుడికి వాళ్ళ ఇంటి మీద ఒక గది ఏర్పాటు, అంటే అంతస్తు మీద ఒక గది ఏర్పాటు చేసి మంచం కూడా వేసి ఉందంట. ఈ వాక్యంలో ఉంది. అయితే
అనుకోకుండా ఆ ఎదవరాలి కొడుకుకి చనిపోయేంత రోగం వచ్చిందంట. ఎదరాలు కొడుకు కుమారునికి యెహోవా దేవా, నన్ను చేర్చుకున్న ఈమె కుమారుడు ఈమెకింత కీడు చేయటానికి ఏమేం చేసిందని దేవునితో మొరపెట్టుకున్నంట ఏలియా గారు. ఏమని? నన్ను చేర్చుకుంది కదా ఈ ఎదవరాలు, ఈ కుమారుడికి చచ్చిపోయేంత కీడు ఎందుకు వచ్చింది అయ్యా అని చెప్పేసి అడిగి ప్రార్థన చేసిండంట. ఆ పిల్లవాడిని తీసుకొని ఆమె ఒళ్ళో నుంచి తీసుకొని వెళ్ళి ఆయన పై గదిలో పడుకోబెట్టి చూసిండంట. పడుకోలేదు, చూసిండంట. ముమ్మారు పార చూసి ఆ పిల్లోడు మీదకి పార చూసి యెహోవా తండ్రికి ప్రార్థన చేసినప్పుడు ఏలియా ప్రార్థన ఆలకించి చనిపోయిన మనిషిని, ఆ బాబుని లేపి జీవం ఇచ్చి లేపినాడంట. అప్పుడు బ్రతికించి తీసుకొని వచ్చి ఆమెకి ఇచ్చాడంట. ఆ తల్లికి ఇంట్లోకి తీసుకొని వచ్చి ఆ తల్లికి ఇచ్చాడంట. అప్పుడు ఆ స్త్రీ ఏలియాతో అన్నదంట, నువ్వు దేవుడివై ఉన్నావని, దైవజనుడివై ఉన్నావనియు, నీవు పలుకుచున్న మాట యెహోవా మాట అనియు నిజమని ఇందుచేత నేను ఎరుగుదును. అంటే ఇప్పుడు దాకా ఎరగలేదంట ఆమె, నామకాగా ఉందంట. అయినా దైవజనుడు అంత పోషిస్తున్నాడు. దైవజనుడు వాళ్ళ ఇంట్లో రాబట్టే దేవుడు ఆశీర్వాదం దీవెనిచ్చి ఆ రొట్టెల పిండి అయిపోలేదు, నూనె అయిపోలేదు. ఎందుకు? దైవజనుడు పెట్టింది కాబట్టి, రోజు పోషించదు కాబట్టి. అయినా కూడా దైవజనుని అంతగా నమ్మలేమో. ఆ కుమారుడు ఎప్పుడైతే మరణకరమైన రోగం వచ్చి చనిపోయే సిద్ధం వచ్చి చనిపోయాడో, మళ్ళీ దైవజనుడు తిరిగి దేవుని నామములో అడిగి ప్రార్థన చేసి లేపాడు. అప్పుడు నమ్మిందంట యదవరాలు, నువ్వు నిజంగా నీవు దైవజనుడివై ఉన్నావనియు, నీవు పలుకుచున్న మాట యెహోవా మాటని నిజమనియు ఇందుచేత నేను ఎరుగుదును అనెను. దేవునికి స్తోత్రం. ఈ వాక్యాన్ని బట్టి మీకు వందనాలు. దేవుడి వాక్యం దీవించునుగాక. యేసు నామములో ప్రార్థన చేసుకుందామండి. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను యేసు నామములో. పరిశుద్ధాత్మ తండ్రి, నీవు నాతో ఉండి ఈ చెప్పించిన వాక్కుల్ని బట్టి నీకు స్తోత్రాలు అయ్యా. నువ్వు వివరించినవన్నదే నేను వివరించిన, ఎక్కువ నేనేమి తీసుకోలేదు ప్రభువా. దీంట్లో ఉన్నదాన్ని బట్టే మాట్లాడాను తండ్రి. అయ్యా నీకు వందనాలు. నన్ను రీతిలో నీవు వాడుకుంటున్నందుకు వందనాలు తండ్రి. అతి ముఖ్యంగా ప్రభువా, ఈ వాక్యం విన్న వారందరిలో కూడా అయ్యా దైవజనుల్ని ఎట్లా చూడాలి, ఎట్లా ప్రేమించాలి తండ్రి, ఎట్లా పెట్టాలి, ఏం చేయాలి, ప్రతి ఒక్కటి ఇందులో ఉంది. కరువు వస్తే మీరు ఏమి చేస్తారు, నీ పిల్లల్ని నీ దైవజనులు ఎట్లా చూస్తారు. ఇక్కడ 3 అంశాలు ఉన్నాయి ప్రభువా. ఈ మూడిట్లో కూడా అందరూ విని ఆశీర్వదించబడి దీవించబడి మేలులు శుభములు శాంతి సమాధానము దయచేయమని, ప్రతి ఒక్కరు ప్రార్థన ఆలకించమని అయ్యా, ప్రతి వారిని కాపాడమని యేసయ్య. అయా ప్రతి ఒక్క కుటుంబంలో ఏ కొరతలు ఉన్నాయో తొలగించమని యేసయ్య. అనారోగ్యంగా ఉన్నవారిని ముట్టి స్వస్థపరచమని యేసయ్య. మేమందరి కోసం ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఇప్పుడు ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరు అయ్యా ఇందులో చూసేవారందరూ, యూట్యూబ్లో చూసేవారందరూ, ప్రార్థనా యోధులందరూ అందరి జీవితాల్లో కార్యమును జరిగించి అయా నీలోకి అందరూ వచ్చుటకు సహాయం చేసి, ప్రతిరోజు వాక్యం వింటుండగా అందరూ నీలో అంటుగట్టబట్టి నీతో బ్రతకాలన్నదే నా ఆశ, కోరిక. నీలో జీవించాలన్నదే. ప్రతి వారి కుటుంబంలో ఇబ్బందులు ఇరుకులు తొలగించండి. అనారోగ్యం ఇంటి ముట్టి స్వస్థపరచండి. పిల్లల్ని కాపాడండి. చదువుకునే పిల్లలకి తెలివి జ్ఞానం ఆరోగ్యమును దయచేయండి అయా తండ్రి. పరీక్షలు రాసే పిల్లలకి జయమును దయచేయండి. పెద్దవారికి పిల్లలకు ఆరోగ్యమును దయచేయండి. యేసయ్య పెళ్ళిళ్ళు కాని వారికి పెళ్ళిళ్ళు దయచేయండి. యేసయ్య
కనబొద్దులు అయిన వారికి తేలిగ్గా ప్రసవించుట కృప చూపండి అయ్యా. నీకు స్తోత్రాలు. గర్భిణీ లేని వారికి గర్భిణీ దయచేయండి. ప్రతి ఒక్కరి ఆయా కుటుంబంలో ఏ కొరత తొలగించి నా తండ్రి పోషించి, ఏలియా గారిని పోషించిన దేవుడే నా దేవుడు, అందరి దేవుడు, మన దేవుడు కాబట్టి ఆ దేవుణ్ణి కలిగి మేమందరం కలిగి ఉండుట కృప చూపమని యేసయ్య నామములు అడిగి వేడుకొని పొందుకొనిచున్నాం మా పరమ తండ్రి యేసు నామములో. ఆమేన్.